ఏంటండి అలా చూస్తున్నారు కొత్తగా? ఏం లేదు. నన్ను కూర్చోమని చెప్పరా? కూర్చో సిరి. ముందు మీరు కూర్చోండి. ఏంటండి అలా సైలెంట్గా ఉన్నారు? నేనేమైనా తెలిసి తెలియక తప్పు చేశానా? లేదు సిరి, నువ్వేం తప్పు చేయలేదు. మరెందుకండి నన్ను ఇలా దూరం పెడుతున్నారు? నేను అలా ఎందుకు చేస్తాను సిరి? మరెందుకండి మీరు అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు? నేను మీరు లేకుండా బ్రతకలేనండి. మీరే నా సర్వస్వం అండి. తెంచుకుంటే తీరిపోదే పెంచుకున్న ప్రేమ బంధం. ఊరికైనా కన్నోరికైనా పట్టదంట నీ ఆనందం. పట్టుబట్టి ఎవరే గాని చెరపలేరు నీలో వాణ్ణి. లేత ప్రేమ సంగతులన్నీ జ్ఞాపకాలై నీతో రాని. ఎడబాటై నింగికి ఎగసే ఎదమంటలు చల్లారేనా దిగమింగవి నీలో నువ్వే కన్నీళ్ళన్నీ. పడమరలో వేకువరాని తలరాతలు మారవు గాని సర్లెమ్మని నీలో మనసే సర్దుకుపోని. ఏంటమ్మా సిరి, ఏమైందమ్మా? మా ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది అత్తయ్య. నిజమా? అయితే నేను చేసిన పనికి ఫలితం దక్కిందన్నమాట. దేవుడా, జరగాల్సిన కార్యాన్ని జరిపించేసావా తండ్రి? చాలా థ్యాంక్స్ మంజు. ఈ శోభనం జరగడానికి నువ్వు చాలా సాయం చేశావు. పంతులు పక్కనే ఉండి ముహూర్తాలు పెట్టించావు, సిరిని అలంకరించావు, శోభనం గదిని అలంకరించావు, మొత్తానికి శోభనాన్ని దగ్గరుండి జరిపించావు. ఇవన్నీ మా కోసం, ఇవన్నీ నువ్వే చేయాలని నేను కోరుకున్న మాట వాస్తవమే. కానీ ఇవన్నీ నువ్వు చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నీకు నువ్వే ఆలోచించుకుని సత్య జీవితంలోంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుని ఇవన్నీ చేసుంటావని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఒక అడుగు ముందుకేసి నీ ఔన్నత్యంతో నాకేం పనిలేదు, నా భర్త సుఖంగా ఉంటే చాలు అని దగ్గరుండి శోభనం జరిపించావేమో. సరే,
ఏదైతేనే శోభనం జరిగిపోయింది. ఇక ఈ ఇంట్లో నువ్వు ఉండడమో వెళ్ళిపోవడమో నువ్వే తేల్చుకో. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు.